వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఏదైతే మనం గ్రౌండ్ నట్స్ ఉదద్దాలు వేసామో వాటి అప్డేట్స్. సో గ్రౌండ్ నట్స్ ఉదద్దాలు అనేది నేను మీకు సీడ్స్ వేసినప్పుడు పిక్స్ షేర్ చేశాను. సో ఆ చెట్లు ఎలా గ్రో అయ్యాయన్నది చూపిస్తాను. మనము ఉదద్దాల కోసము ఏదైతే మన ఫామ్లో అయిందో ఉదద్దాలు దాన్నే యూజ్ చేసాము. సో దాంట్లో కొన్ని పెసలు కూడా కలిసి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అవే సీడ్స్ వేయడం వల్ల ఉదద్దాలతో పాటు అక్కడక్కడ పెసర చెట్లు కూడా వచ్చాయన్నమాట. ఉదద్దాలు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది చిన్నగా. సో దాన్ని కూడా త్వరలోనే మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఆ ఉదద్దాల మధ్యలో ఎక్కడ గడ్డి మొలిచినా కూడా మనం తీసుకున్న ఆవు ఉంది కదా, అది మధ్యలో తిరుగుతూ గడ్డి మాత్రమే తింటుంది, అసలు చెట్లను ముట్టుకోవట్లేదు. మధ్యలో అదే తిరుగుతూ ఉంది, ఆ గడ్డి మేస్తూ ఉంది. దాన్ని అయితే మనం ఎప్పుడు కలుపు కూడా తీయలేదు. గ్రౌండ్ నట్స్ ఏవైతే వేసామో అవి కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో వేసాము. యాక్చువల్గా చాలా దగ్గరికి వేయాలంట, తెలియక కొంచెం దూరం అయిపోయింది. దానివల్ల కలుపు చాలా ఎక్కువ వచ్చిందనమాట దాంట్లో. దాన్ని కలుపు తీయడానికి చాలా టైం పట్టింది. ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చింది, కానీ అంత ఎక్కువ కాదు. ఫస్ట్ టైం కలుపు తీయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాము. దానికి కూడా ఫ్లవరింగ్ చాలా త్వరగా స్టార్ట్ అయింది గ్రౌండ్ నట్స్కి. అందరు చెప్పినట్టు దాన్ని ఈసారి 4 monthsకే హార్వెస్ట్ చేస్తాము, అంటే సెప్టెంబర్లో హార్వెస్ట్ చేస్తాము గ్రౌండ్ నట్స్. ఏదైతే మా పిల్లలు డివైడ్ చేసుకొని ముగ్గుది ఈ ల్యాండ్ అని చెప్పి వేసుకున్నారు గ్రౌండ్ నట్స్, అప్పుడు వాళ్ళవి కూడా చాలా బాగా గుబురుగా వచ్చాయి గ్రౌండ్ నట్స్. అవి ఇంకా వాళ్ళు దగ్గర దగ్గర వేసుకున్నారు, వాళ్ళదే బాగా వచ్చింది. సో ఇది గ్రౌండ్ నట్స్ ఉదద్దాలు అప్డేట్స్. నెక్స్ట్ వీక్ వీడియోలో మనం ఇటు సైడ్ వేసిన పెసలు, శనగలు వాటి అప్డేట్స్ ఇస్తాను అనమాట. Thanks for watching the videos. Please like and subscribe to our channel.